ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రపంచంలో అనేకమైన దేశాలు వెళ్ళడానికి, అక్కడ కల్చర్, అక్కడ సంస్కృతిని, వారి యొక్క జీవన విధాన శైలిని చూడడానికి దేవుడు సహాయం చేశారు. కొన్ని దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ రెఫ్యూజీ క్యాంప్స్ అని ఉంటాయి. అంటే విదేశాల నుంచి ఆశ్రయం పొందడానికి వచ్చినటువంటి వారికి ఆ దేశము రక్షణ కల్పించడమే కాకుండా వారికి ఆహారము, వైద్యము, విద్య ఇవన్నిటిని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఒక ఆశ్చర్యకరమైన విషయం మనం గమనించినట్లయితే, వేరొక దేశానికి మనం ఆశ్రయం కోసం వెళ్ళినప్పుడు వీరిని బానిసల్లాగా వారు ట్రీట్ చేయకుండా వారిని ఏం చేస్తారు అంటే అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అతిథులుగా పరిగణించి ఆ దేశంలో ఉన్నటువంటి పౌరులకు ఎటువంటి సదుపాయాలు అయితే కలిగి ఉన్నారో ఆ సదుపాయాలన్నింటినీ కూడా ఈ ఆశ్రయం పొందడానికి వచ్చినటువంటి వారికి కూడా కల్పిస్తూ ఉంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రియులారా, ఈ ఉదయకాల సమయం కొరకు కీర్తనలు 28వ అధ్యాయము 8వ వచనం, యెహోవా తన జనులకు ఆశ్రయము. గమనించండి ప్రియులారా, ఒక దేశము నుండి వేరొక దేశానికి శరణార్థులుగా మనం వెళితే వారిని ఆ దేశం శరణార్థులుగా చూడకుండా వారికి ఆశ్రయం మాత్రము కాదు, కానీ సకలమైనటువంటి అవసరతలు ఆ దేశ గవర్నమెంట్ సంధిస్తూ ఉంది. నువ్వు ఎప్పుడైతే దేవుని ఆశ్రయముగా నువ్వు కలిగి ఉంటావో, దేవుని యొక్క ఆశ్రయపురమును నువ్వు ఆశిస్తావో, దేవుని యొక్క సన్నిధిలోనికి నువ్వు వస్తావో, దేవుని యొక్క బలిష్టమైన చేతుల కిందకు నువ్వు ఎప్పుడైతే వస్తావో, ఆ పరలోకపు తండ్రి కేవలం నిన్ను రక్షించడం మాటకే కాదు, కానీ నిన్ను పోషించి నీ అవసరతలు సంధించి నీ కుటుంబంలో ఆరోగ్య విషయంలోను, ఆర్థిక విషయంలోను, చదువుల విషయంలోను, పరిశుద్ధత విషయంలోను, ప్రతి విషయంలోనూ దేవుని యొక్క ఆశ్రయపురములోనికి నువ్వు వచ్చావు కనుక అక్కడ ఉన్నటువంటి సమస్తమైన ఆనందము, సంతోషముతో దేవుడు నిన్ను నింపుతాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. నీ గృహమే ఓ దేవుని ఆలయంగా మార్చబడాలి. నీ దేహము దేవుని ఆలయం అనే వాక్యం అంటది ప్రియులారా. దేవుని ఆశ్రయపురంలోనికి నువ్వు ఎప్పుడైతే ఆయన ఆశ్రయిస్తావో, ఆయన సన్నిధిలోనికి వస్తావో, దేవుడు బలమైన కార్యాలని జీవితంలో చేస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి నీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు తలపెట్టే కార్యములన్నిటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.